హలో అండి. హలో అండి. అందరికీ సుప్రజ గార్డెనింగ్ కుకింగ్కి ఛానల్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో వచ్చేసేసి ఏం లేదండి, అంటే సమ్మర్లో ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి టిప్స్ పాటించాలనేది ఒక చిన్న వీడియోనండి. మనం ఏమేమి పెట్టుకోవచ్చు కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈరోజు ఈ వీడియోలో వచ్చేసేసి. మెయిన్ సమ్మర్లో వచ్చేసి మనకి గార్డెనింగు మొక్కలకి మెయిన్ ఉదయం కానీ సాయంత్రం కానీ వాటర్ అనేది ఇచ్చుకోవాలండి. మనకి గ్రీన్గా ఎప్పుడు సమ్మర్లో కొంచెం అంటే మధ్యాహ్నం టైంలో వాటర్ అనేది ఇచ్చుకోకుండా కొంచెం తగ్గించుకోండి. మెయిన్ మనం ఇంత పచ్చగా ఇంత గ్రీన్గా కావాలన్నా హెల్తీగా మొక్కలు అనేది ఉండాలనుకుంటే మెయిన్ మనకి గార్డెన్లో వస్తుంది కదా ఎండిన ఆకులు, అలాంటివి మొక్క మొదట్లో వేయడానికి ట్రై చేయండి. ఇట్లా కింద పరిచేసుకున్నట్టు ఎండిపోయిన ఆకులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ తీసేసి మనం కొత్త పాదులు ఏమన్నా పెట్టిన అంటే వేరే పాదులు అలాంటివి ఇలా మొక్క మొదట్లో వేసేసింది. ఎందుకంటే అలా వేయడం వల్ల ఏంటంటే వాటర్ చెమ్మ అనేది మొక్కకి అంటే మనం వాటర్ చల్లినా కూడా చూపిస్తారండి. నేను ఇలా ఎప్పుడు ఇలాగే వేసి పెట్టేస్తానండి. ఇలా తీసినప్పుడు ఏంటంటే మొక్క చెమ్మ ఇగోండి ఇట్లాంటి ఆకులన్నీ పైన కప్పేసినట్టు చేస్తుంటాను. లేదంటే కొంచెం మనకి కంపోస్ట్లు అలాంటివి ఇస్తుంటాం కదా, అలాంటప్పుడు అది కంపోస్ట్లో కూడా ఈ ఆకులన్నీ కంపోస్ట్లో కలిసిపోతుంటాయి. అలా చేసుకున్నా కూడా మంచి బెనిఫిట్ అండి. సమ్మర్లో మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు మెయిన్ మొక్క మొదట్లో చెమ్మ ఉండేదానికి చూసుకోండి. వాటర్ ఇచ్చేటప్పుడు కూడా మంచి ఉదయం 8 లోపల వాటర్ ఇచ్చేదానికి మొక్కలకు చూడండి. లేదంటే సాయంత్రం వచ్చేసేసి 4 నుంచి వాటర్ ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడు పడితే అప్పుడు మధ్యాహ్నం టైంలో ఎండజామున వాటర్ ఇవ్వకూడదు. మొక్కలకి కొంచెం వడిలినట్టు అట్లా అయిపోతాయి కదా. సాయంత్రం కానీ ఉదయం కానీ ఏదైనా ఒక టైమే ఇవ్వండి వాటర్ కూడా. మెయిన్ ఇంకా మంచి ఎండ, కొన్ని మొక్కలకి ఎంత ఎండబడినా కూడా తట్టుకోగలుగుతాయి. కొన్ని మొక్కలు ఎక్కువ ఎండ పడి తట్టుకోలేని మొక్కలు ఏంటంటే కొంచెం కొంచెం నీడను పెట్టుకోవడం అలాంటివి మంచిదండి. మరీ ఎక్కువ ఎండ కాకుండా 1 గంట 2 గంటలు ఉండే నీడ ప్రాంతంలో, లేదంటే మొక్క మొదట్లో పెట్టుకోవడం. కొంచెం పెద్ద టబ్బుల్లో ఉంటే మొక్క మొదట్లో అలా పెట్టుకోవడానికైనా ట్రై చేయండి. లేదనే వాళ్ళు కొంచెం సన్లో ఏమన్నా కొంచెం మనకి ఎక్కువ ఎండబడే దగ్గర కాకుండా తగ్గించుకొని అలా అయినా పెట్టుకోండి ఈ మొక్కలకి అనేటివి. ఇలా చిన్న చిన్న టిప్స్ మనం ఫాలో అవుతూ ఉండాలండి ఎండాకాలం సమ్మర్లో. ఇంకా నెక్స్ట్ ఇంకొచ్చేసేసి మనం పెట్టుకోవాల్సినవి కూడా బెండలు పెట్టుకోవచ్చు అండి, గోరుచుక్కుడు పెట్టుకోవచ్చు, బీరకాయలు కూడా పెట్టుకోవచ్చు అండి. ఇలా ఆకుకూరలు సమ్మర్లో కూడా హార్వెస్టింగ్ చేసుకోవచ్చు అండి. మనం ఆల్రెడీ పెట్టేసి ఉంటాం కాబట్టి హార్వెస్టింగ్ అంటే ఎప్పటికప్పుడు పెట్టుకుంటూ రావచ్చు అండి. ఎప్పటిలాగే మనకి మంచిగా హార్వెస్టింగ్ అనేది వస్తూ ఉంటాయండి. ఇంకా నెక్స్ట్ ఇంకా పెట్టుకోవాల్సింది ఏంటంటే ఆకుకూరలు అయితే ఎప్పటిలాగే పెట్టుకోవచ్చు. వాటికి కొంచెం ఆకుకూరలు కొంచెం పురుగు అనేటివి వస్తుంటాయి కదా, అలాంటప్పుడు నీమ్ ఆయిల్ కానీ అలాంటివి స్ప్రే చేసుకున్నా మంచిదండి. ఎప్పుడు కూడా ఎండిన ఆకులు ఇలా పెట్టుకోవడానికి ట్రై చేయండి. లేదంటే వాటర్ బాటిల్ నీళ్ళు పోసి ఇట్లా సన్న హోల్స్ పెట్టేసిన అది చాలా ఇట్లాంటి వాటర్ బాటిల్ నిండా నీళ్ళు పెట్టేసి మూత పెట్టేశాక ఒక సన్న సూదితో కానీ రంధ్రం వేసి పెట్టేశారనుకోండి, ఆ చెమ్మ అనేది మనం ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు కానివ్వండి అలాంటప్పుడు కూడా అలాంటి వాటర్ బాటిల్ నీళ్ళు పోసేసి మొక్క మొదట్లో పెడితే లైట్గా చెమ్మ తగులుతున్నది. ఒక 2-3 రోజులు మనం వాటర్ ఇకపోయినా కూడా ఏం ప్రాబ్లం ఉండదండి. అలా అయినా చేసుకోవచ్చు సమ్మర్లో. మనం అంటే ఎక్కడికైనా ఊర్లో వెళ్ళినప్పుడు కూడా అలాంటి చిన్న చిన్న టిప్స్తో మనం సమ్మర్లో చేసుకోవాల్సిన అలాంటివి కూడా నేను చూపిస్తాను. వాటర్ మన ఊర్లో వెళ్తున్నా అలాంటప్పుడు కూడా వాటర్ బాటిల్లో పోసి పెట్టేసి ఒక పక్కన పెట్టేసుకున్నా. నెక్స్ట్ ఎండిన ఆకులన్నీ పడేయకుండా ఇలా అన్నీ మొత్తం మొక్క మొదట్లో పెట్టుకోవడానికి ట్రై చేయండి. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి మనం ఇంకా పండ్లు పెట్టుకోవాల్సినవి కూడా చెప్పాను కదా, సీడ్స్ కూడాను. ఇంకా సీడ్స్ వచ్చేసేసి అన్ని ఆకుకూరలు కానివ్వండి, బెండకాయలు కానివ్వండి, చిక్కుళ్ళు కానివ్వండి, దోసలు పెట్టుకోవచ్చు. తీగ జాతిలో దోసకాయ ఒకటి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ బీరకాయ పెట్టుకోవచ్చు. ఇంకా నెక్స్ట్ వచ్చేసేసి ఇంకా ముల్లంగి వేసుకోవచ్చు అండి, క్యారెట్ అలాంటివన్నీ వేసుకున్నా కూడా కొంచెం ఎండ అంటే ఎక్కువ ఎండ పడకుండా కొంచెం నీడ ఉండే ప్లేసుల్లో అలా పెట్టుకోండి. అంటే ఎక్కువ మనకి ఎండ పడకుండా కొంచెం ప్లేస్లో చూసుకొని అలా అయినా పెట్టుకోవడానికి ట్రై చేయండి. బెండలు అయితే ఎప్పుడు పండించుకోవచ్చండి. తీగ జాతులు కూడా ఎప్పటికప్పుడు చూసుకొని నేను మళ్ళీ నేను ఈ అయ్యే లోపల నాకు మళ్ళీ గార్డెనింగ్లో ఇగోండి ఆకుకూరలు అంతా చల్లేసానండి. ఏదో ఒక ఆకు అనేది గార్డెనింగ్లో మనకి ఎప్పుడు వస్తుంటాయండి. మెయిన్ మనం చేసుకోవాల్సింది కూడా గార్డెన్లో మనం స్టార్ట్ చేసేటప్పుడు చిన్నవి ఆకుకూరలు, పాలకూర, తోటకూర అలాంటివి
చిన్నగా స్టార్ట్ చేసుకున్నప్పుడు ఇలాంటివి మనకి ఇంకా ఒక్క తడవ వేస్తే ఇంకా ఆకుకూరలు అనేవి ఇంకెప్పుడు మనకి గార్డెన్లో ఉంటాయండి. టమాటాలు అయితే కొంచెం తక్కువ అండి రావడం, ఎండాకాలం టమాటా మొక్కలన్నీ తీసేస్తాను. పచ్చిమిర్చి చెప్పాను కదా టిప్స్, ఇలా కొన్ని జాగ్రత్తలు తీసుకొని పచ్చిమిరపకాయ మొక్కలు కూడా ఇలా పచ్చిమిరపకాయలు కాపు తీసుకుంటూ కట్ చేసుకుంటూ వాటికి కంపోస్ట్లో ఇచ్చుకుంటూ కొంచెం మనం డెవలప్ చేసుకుంటూ రావచ్చండి. నెక్స్ట్ వచ్చేసేసి ఇంకొంచెం మనం ఇంకా వంగ మొక్కలు కూడా పెట్టుకోవచ్చు అండి. వంగ మొక్కలు కటింగ్ చేసేసుకొనైనా పెట్టుకున్నా మనం ఒక చెట్టుకి ఒక 2 చెట్లు పెట్టుకుంటే ఒక చెట్టుని కట్ చేసుకుంటూ ఒక చెట్టుకి గుబురుగా చేసుకుంటే కాపు అనేది వస్తుంటే మొక్క కట్ చేస్తూ ఉండాలండి. వంగ మొక్కకి నేను ఎప్పుడు కటింగ్ చేస్తుంటాను. కటింగ్ చేస్తేనే గుబురాలు అనేటివి కూడా కాయలు అనేటివి వస్తూ ఉంటాయండి. వంగ మొక్క బెండలు అంటే మనం సమ్మర్లో చేసుకోవాల్సినవి, పండించుకోవాల్సినవి కూడా ఇలాంటివి చిన్న చిన్నవి పండించేసుకోవచ్చు అండి. దోస మొక్కలు కానివ్వండి, బెండకాయలు కానివ్వండి, బీరకాయలు, సొరకాయలు అనేవి కొంచెం తగ్గుతాయండి. ఎక్కువగా అంటే కాపు రావు, అంటే 1-2 కాసి ఇంకా సొర చెట్టు అనేది ఆగస్ట్ నుంచి బాగా కాస్తాయండి. మనకి ఈ సమ్మర్లో ఒక మే జూన్లో కొంచెం తగ్గుతాయి. కొద్దిగా యథాపరిగా అన్నీ పండించుకోవచ్చండి టెర్రస్ గార్డెన్ మీద. ఇలాంటివన్నీ ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కూడా నా వీడియో ఫాలో అవ్వండి, కింద కామెంట్ చేయండి, ఒక లైక్ ఇవ్వండి, షేర్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నా వీడియోస్ కానీ నచ్చితే ఒక లాస్ట్ వరకు ఇంకేమన్నా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ చేసి అడగండి. ఇలాంటి చిన్న చిన్న టిప్స్ కావాలనే వాళ్ళు కింద కామెంట్ చేసేసండి. ఈజీగా మనం మిద్దె పైన సమ్మర్లో చేసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవేనండి. ఇంకా మనం ఏదైనా ఊర్లో వెళ్ళినప్పుడు ఎలా చేసుకోవాలంటే కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. నెక్స్ట్ వీడియో ఇంకా ఇది లాంగ్ అయిపోతుంది, ఎక్కువ నేను చూపించలేదు. ఇంతవరకు కట్ చేసేసి రేపు కానీ ఎల్లుండి కానీ నెక్స్ట్ ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తానండి. ఇదండి ఈ వీడియో ఈరోజు. ఇంకా లైక్ అండి, షేర్ అండి చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.